సంక్రాంతికి జనం ఊరెళ్లడంతో హైదరాబాద్ మొత్తం ఖాళీ అయింది. నిత్యం రద్దీగా ఉండే ప్రాంతాలు జనాలు లేక బోసిపోతున్నాయి. లక్డీకపూల్, కోటి, అబిడ్స్, మెహదీపట్నం, నారాయణగూడ, చాదర్ఘాట్ ప్రాంతాలు నార్మల్ డేస్ లో ఫుల్ రష్ ఉంటుంది. ఇప్పుడు 1-2 వాహనాలు తప్ప ఎవరూ కనిపించడం లేదు. రేపు ఎల్లుండి కూడా ఇదే పరిస్థితి ఉండనుంది. మరిన్ని డీటెయిల్స్ కల్పన లైవ్ లో అందిస్తారు. కల్పన, సిటీలో రోడ్లన్నీ ఖాళీగా కనిపిస్తున్నాయి. ఈ డీటెయిల్స్ ఏంటి? అపర్ణ, మీరు చెప్పినట్టుగానే సంక్రాంతి పండగ సందర్భంగా కూడా పల్లెవాసులంతా పల్లెకు బయలుదేరారు. పట్నం వాసులంతా కూడా ప్రస్తుతం మనం చూసుకున్నట్టయితే సిటీ అంతా కూడా చాలా వరకు ఖాళీగా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే దాదాపు సంక్రాంతి అనేది రెండు తెలుగు రాష్ట్రాలకు అతిపెద్ద పండగగా మనం చెప్పుకుంటూ ఉంటాము. 3 రోజుల పాటు కూడా ఎంతో ఘనంగా కూడా ఈ సంక్రాంతి సంబరాలు జరుపుకుంటూ ఉంటారు. మొదటి రోజు భోగి, రెండో రోజు సంక్రాంతి, మూడో రోజు కనుమ. ఇట్లా 3 రోజుల పాటు కూడా తెలుగు లోగిళ్ళన్నీ కూడా ఎంతో ప్రత్యేక శోభ సంతరించుకుంటాయి. చిన్న పెద్ద అని తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా పిండి వంటలు చేస్తూ, పతంగులు ఎగిరేస్తూ, ఇంటి ముందు రంగురంగుల ముగ్గులు, సో ఇట్లా ఎంతో ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు, ఎంజాయ్ చేస్తూ ఉంటారు. మరి అలాంటిది ఇంత పెద్ద తెలుగు పండగకి కూడా నగరంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా చాలా వరకు ఇప్పటికే పల్లెబాట పట్టారు. దీంతో చాలా వరకు కూడా పట్టణం ఖాళీ అయిందనే చెప్పుకోవచ్చు. సో ప్రస్తుతం నేను కుకట్పల్లి ఇటు హైటెక్ సిటీ వెళ్ళే రోడ్లో ఉన్నాను. సో ఇటు సైడ్ అయితే మనకు దాదాపు కుకట్పల్లి వస్తుంది, ఇటు సైడ్ వెళ్తే మనకు హైటెక్ సిటీ వస్తుంది. సో ఈ రోడ్డు ఎప్పుడు చూసినా కూడా మనకు బిజీ ఉంటుంది. చాలా వరకు ఫుల్ ట్రాఫిక్ అనేది ఉంటుంది. నార్మల్ డేస్లో ఈ టైంలో మనం ఇక్కడి నుంచి వెళ్ళాలంటే దాదాపు అర్ధగంట నుంచి గంట టైం పడుతుంది జేఎన్టీ నుంచి హైటెక్ సిటీ వెళ్ళాలంటే. సో అట్లాంటిది ప్రస్తుతం చూసుకున్నట్టయితే మనకు చాలా ఖాళీగా కనిపిస్తుంది. నార్మల్ డేస్లో అంటే ఉండే ట్రాఫిక్ అంటే కూడా చాలా వరకు అయితే మనకు ఒక 90% కూడా తగ్గిందని చెప్పుకోవచ్చు. దాదాపు మనకు 10% వాహనాలు మాత్రమే రోడ్డు మీదకి వస్తున్నాయి. అది కూడా అవసరం ఉన్న వాళ్ళు మాత్రము వస్తూ ఉన్నారు. ఎందుకంటే ఎమర్జెన్సీ పర్పస్లో కావచ్చు, ఇతరత్ర కారణాల వల్ల కావచ్చు, ఎవరైతే తమ సొంతూర్లకు వెళ్ళలేని వాళ్ళు ఉంటారో వారు మాత్రమే ప్రస్తుతం లీవ్ దొరకని వాళ్ళు మాత్రమే హైదరాబాద్లో ఉండడంతో కూడా చాలా వరకు ఖాళీగా కనిపిస్తూ ఉన్నాయి. ఇది ఒక్క రూట్ అనే కాదు, ముఖ్యంగా ఐటీ సెక్టార్కి సంబంధించి చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎక్కువగా మనకు ఏపీ పబ్లిక్ హైదరాబాద్ ఇటు హైటెక్ సిటీ కావచ్చు ఎక్కువగా ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంటారు వాళ్ళు. సో అదంతా కూడా మనకు ఇటు కూకట్పల్లి కావచ్చు, హైటెక్ సిటీ కావచ్చు, గచ్చిబౌలి, మాదాపూర్, సో ఈ రోడ్లన్నీ కూడా ఖాళీగా కనిపిస్తూ ఉన్నాయి. ఈ రోడ్ ఇవనే కాదు, దాదాపు నగరంలో నలుమూలలో ఎక్కడ చూసినా కూడా ఇదే పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరి కొన్ని ప్రాంతాలు ఎక్కువగా మనం ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇటు మెహదీపట్నం కావచ్చు, మాసప్ ట్యాంక్, లక్డీకపూల్, కోటి, సో అటు అబిడ్స్ సైడ్ కావచ్చు, సో మొత్తం కూడా మనకు ఇలానే కనిపిస్తూ ఉంది. ఇటు కూకట్పల్లి కావచ్చు, జేఎన్టీయూ కావచ్చు, సో ఎక్కడ చూసినా కూడా మనకు ఖాళీ రోడ్లే దర్శనం ఇస్తూ ఉన్నాయి. సో ముఖ్యంగా మనకు సంక్రాంతి వచ్చిందంటే చుక్కలు ప్రతి సంవత్సరం కూడా ఇదే విధమైన పరిస్థితులు మనకు నెలకొంటూ ఉంటాయి. అదేవిధంగా ప్రస్తుతం కూడా మనకు ఖాళీగా కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఈ రోజు ఒక్కరోజనే కాదు, మనకు నిన్నటి నుంచి కూడా ఖాళీ రోడ్లే కనిపిస్తూ ఉన్నాయి. ఇక రేపు కూడా ఇదే పరిస్థితి ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే 3 రోజుల పాటు కూడా అతిపెద్ద పండగ సంక్రాంతి. ఈ 3 రోజులు కూడా ప్రతి ఒక్కరు హాలిడేస్, మనకు గవర్నమెంట్ కూడా ప్రభుత్వ హాలిడేస్ ఉండడం, స్కూల్స్కి, కాలేజెస్కి శనివారం ఆదివారం కలిసి రావడం, అదేవిధంగా ఐటీ సెక్టార్కి సంబంధించి వర్క్ ఫ్రమ్ హోమ్ తీసుకోవడం, చాలా వరకు లీవులు తీసుకోవడంతో చాలా వరకు కూడా మనకు ఖాళీగా కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఇక చాలా వరకు మనకు ట్రాఫిక్ కారణంగానే హైదరాబాద్లో పొల్యూషన్ అనేది పెరుగుతూ ఉంటుంది. ఇక వింటర్ వచ్చిందంటే చాలు మరీ ఎక్కువగా పొల్యూషన్ అనేది కూడా కనిపిస్తూ ఉంటుంది. దాదాపు ఇప్పటికే మనము 230-240 వరకు కూడా AQI మనకు ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ కూడా చూసాము. కాకపోతే ప్రస్తుతం మనము ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ కూడా ఒక్కసారి చూద్దాము. ఎందుకంటే దాదాపు మనకు మొన్నటి వరకు 220-230 దాదాపు ఈ హైటెక్ సిటీ, కూకట్పల్లి ఈ ప్రాంతాల్లో చూసుకున్నట్టయితే కూడా 190 కూడా క్రాస్ అయిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. ప్రస్తుతం ఒక్కసారి కూడా మనం AQI కూడా చూసుకుందాము. ఒకసారి యాప్లో ఓపెన్ చేసి చూసుకున్నట్టయితే ప్రస్తుతం మనకు 85కి కూడా పడిపోయిందని చెప్పుకోవచ్చు. ఈ సమయంలో దాదాపు మనకి ఇక్కడ 190-200 కూడా మనకు AQI అనేది కూడా క్రాస్ అవుతూ ఉంటుంది. కాకపోతే ప్రస్తుతం మనకు సగానికి సగం ఇటు పొల్యూషన్ కూడా పడిపోయింది, AQI ఇండెక్స్ కూడా పడిపోయిన పరిస్థితి కూడా చూసాము. ఇదనే కాదు, మొత్తం హైదరాబాద్ సిటీ అంతా కూడా మనం చూసుకున్నట్టయితే వాహనాల పొల్యూషన్ అనేది తగ్గింది. అదేవిధంగా రోడ్ల మీదకి వచ్చే వాహనాలు కూడా తగ్గడంతో కూడా చాలా వరకు కూడా మనకు ట్రాఫిక్ అయితే తగ్గింది. అదేవిధంగా పొల్యూషన్ కూడా తగ్గిన పరిస్థితులు నెలకొన్నాయని చెప్పుకోవచ్చు. ఇక ఓవరాల్గా చూసుకున్నట్టయితే ప్రస్తుతం మనకు హైదరాబాద్ అంతా కూడా ఖాళీగా కనిపిస్తూ ఉంది, నిర్మానుషంగా. ఎందుకంటే చాలా వరకు కూడా మనకు వాహనాలు అనేది రోడ్ల మీదకి రాకపోవడం, అదేవిధంగా చాలా వరకు ఇటు సిటీ పబ్లిక్ అంతా కూడా పల్లెబాట పట్టడంతో కూడా ఎక్కడ చూసినా కూడా మనకు చాలా తక్కువగా పబ్లిక్ కనిపిస్తూ ఉన్నారు. రోడ్ల మీదకి 10% కూడా వాహనాలు రాకపోవడంతో కూడా మనకు ఇలాంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పుకోవచ్చు.
చెప్పుకోవచ్చు. సో ఇట్లాంటి పరిస్థితుల్లో మనం 2-3 రోజుల పాటు కూడా ఉండే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే మనకు రేపు చూసుకున్నట్టయితే రేపు కనుమ పండుగ ఉంది. అదేవిధంగా తర్వాత చూసుకున్నట్టయితే మళ్ళీ శనివారం ఆదివారం కూడా వస్తూ ఉండడంతో కూడా వరుస హాలిడేస్ ముందు మనకు శనివారం ఆదివారం వచ్చింది. అదేవిధంగా ఇప్పుడు కూడా చూసుకున్నట్టయితే మళ్ళీ శనివారం ఆదివారం కలిసి రావడంతో కూడా దాదాపు మనకు ఈ వారం రోజులు కూడా ఇదే పరిస్థితి ఉండే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. ఇక ఓవరాల్గా చూసుకున్నట్టయితే సిటీలో చాలా వరకు మనకు ఇటు ట్రాఫిక్ తగ్గింది, పొల్యూషన్ తగ్గింది. అదేవిధంగా హైదరాబాద్ అంతా కూడా చాలా వరకు ఖాళీగా కనిపిస్తుందనే చెప్పుకోవచ్చు. అపర్ణ.